దొంగలు ఓటేసి రావుకుంటా ఓటేసి ఇలా మాకు ఇంత కష్టం వచ్చింది. నిన్న ఫోన్లో పెడితేనే ఈరోజు 7 గంటలకు వచ్చినాం. మేము చాయ్ తాగకుండా నీళ్ళు తాగకుండా వచ్చినప్పుడు మరి మాకు ఇవ్వచ్చు కదా. మాకు ఎవరో సహకరించుడు కాదు. ఇప్పుడు ఈ చేత కాకపోతే దిగాలే కదా. ఈ మొగోడు చేత కాకపోతే దిగాలి. కాలు మొక్కలు దండం పెట్టాలి, రైతులకు పెట్టాలి. ఇది దొంగల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మి ఓటేసినందుకు మోసపోయినాము. ఈ లంగ రాజకీయము మనం ప్రస్తుతం మెదక్లోని ఉన్నటువంటి మనోహరాబాద్ సంబంధించి కూడా ఏదైతే జాతీయ రహదారి పైన ఉన్నాం, ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా రోడ్ల మీద బండ్లడ్డం పెట్టి మరి రోడ్ల కట్టంగా ఉండి ఏదైతే నిరసన తెలియజేస్తున్నారు. చాలామంది రైతులు ఏదైతే ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ మనం చాలా క్లారిటీగా చూడొచ్చు. చాలామంది రైతులు కూడా కాంగ్రెస్ డౌన్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. చాలామంది ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇచ్చిన ఎంఆర్ఓ సార్ కూడా ఇంతకుముందుకు రోడ్డు మీద ధర్నా అయింది. పొద్దుగాల 7 గంటలకు వచ్చినాము. 7 గంటల నుంచి వచ్చినాము. 7 గంటల నుంచి మొదలు పెడితే ఎంఆర్ఓ సార్ కూడా అక్కడ నుంచి రెస్పాన్స్ ఇవ్వలేదు. అక్కడ నుంచి ఎక్కడ సచిన్కి ఫోన్ చేసినాము. సచిన్ ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేయమన్నాడు, స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. రోడ్డు మీకు రైతు వేదిక కానీ రైతులు అందరం 50 మంది తరిని 100 మందిని కూడా తరిని మళ్ళీ వచ్చాము. ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేస్తుంటే ఎంఆర్ఓ సార్ వచ్చాడు. 2 గంటలలో మనకు యూరియా బస్సులు ఇప్పిస్తాను మాట ఇచ్చినాడు. 2 గంటలలో ఇప్పైపోతే మళ్ళీ మీ ధర్నా చేసుకోమని చెప్పాడు. ఇదొకటి. ఇప్పుడు అందరూ మనరాబాద్ మండలం కానీ ఏ మండలం కానీ పాస్బుక్ 4 బస్తాలు ఇవ్వాలి. 1 బస్తా 2 బస్తా ఇస్తే మాత్రం ఇసుకుండా కాదు. ఆడు 4 ఎకరాలు నాటేసుకుంటాడు. ఆ రైతు 1 బస్తా తీసుకుపోయి 1 మూల అది ఏం చేసుకుంటాడు? ఆ రైతు మూల పచ్చ అయితే మూల ఎండుతుంటుంది. కోతకు ఎప్పుడు వస్తుంది ఈ పని? రైతు ఈ ప్రభుత్వం ఇదేనా? ఇది దొంగల ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వానికి నమ్మి ఓటేసినందుకు మోసపోయినాము. ఈ లంగ రాజకీయము ఇవ్వాలి కానీ ఈ రాజకీయము ఇటువంటి దానికి ఈ ఇబ్బందులు రైతులను ఇబ్బంది పెట్టకూడదు. ఈ కష్టాల ఫలితం వేయకూడదు. రైతు కన్నీరు తీస్తుంటే 1 ఎకరానికి 24,585 రూపాయలు దున్నకం ఖర్చు మొత్తం ఇంతవరకు వచ్చింది. ఇవాళ ఆరగాలం చేసిన మొదగా 15 రోజులు మనం కలిపి తీసిన మొదగా ఈ ఎంఆర్ఓ కానీ సచిన్ కానీ ఇది కానీ ఇవాళ రేపురా వానల వర్షం తడుచుకుంటూ వస్తుంటే ఇంటికాడ ఇబ్బంది. పోరా చదువులు కారావు. నాకు 2 బర్రెలు ఉన్నాయి. బర్రెలకు పోరని నా కొడుకును మెడిచాలు చదివిస్తున్నా. మెడిచాలు చదివిస్తే చదువు కారావు, అది కారావు. ఏడు పోతున్నా డాడీ అంటే నేను యూరియా బస్సులో పోతున్నా. ఎప్పుడు వస్తాయి డాడీ అంటే ఇలా వస్తాయి, బిడ్డ రేపు వస్తాయి. ఇంటికాడ సమాధానం చెప్పుకోవాలి. ఇలా ఉపవాసం రావాలి. మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది కాదు. దయచేసి చెప్తున్నా, మీరు అధికారులు కూడా ఆలోచించండి. మాకు మాత్రం ఊరికే మాత్రం ఇప్పేయండి. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నాం? 15 రోజులు వెయిటింగ్ అవుతుంది. 15 రోజులు ఇయ్యాల 15 రోజులు చూడండి. 15 రోజులు కూడా నెంబర్ కూడా చూపిస్తాను. 15 రోజులు అవుతుంది. ఎంఆర్ఓ గారు ఇప్పుడు ఇప్పిస్తాడు. మళ్ళా ఇప్పకపోతే అదే ధర్నా జరుగుతుంది. ఇప్పుడన్నా ఇలాంటి కొరతలు ఏర్పడ్డాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ ఇబ్బంది రాలేదు. 10 ఏళ్ళలో మాకు ఏ అరకాలు మూలు అనకుండా ఒడ్లు సన్నోడ్లు కానీ ఎవి కానీ దిగుబాటు కానీ అన్నీ కానీ నాకు ఇలా కేసీఆర్ దేవుడు మంచి హరీశ్రావు దేవుడు. ఇలా రైతులకు అందుబాటులో ఉంచుకుంటూ కల్పిండా చూసుకున్నాడు హరీశ్రావు. కేసీఆర్ మంచిగా చూసుకున్నాడు. ఇదే రాజ్యం అయ్యా, దొంగ రాజ్యం ఇది. రేవంత్ ఇది ప్రజలకు అమ్ముడు పోయేతాడు, రైతుల మోసం చేస్తున్నాడు. రైతుల ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్తున్నారు. ఏం చూసుకోదు కాంగ్రెస్ చూసుకోదు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకోదు. రైతులు ఇబ్బంది పెట్టేదే. రైతుల మొత్తం చూసుకోవడం కాదు. కేసీఆర్ దేవుడు. కేసీఆర్ మీద ఏమన్నా మాత్రం మీకు మాత్రం కాంగ్రెస్ సంబంధం బాగుండదు. మొత్తం కూడా కేసీఆర్ నాశనం చేసిండంటూ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏం చేయలేదు. 10 ఏళ్ల సంది ఏం చేయలేదు. ఇస్తాడు 10 ఏళ్ల సంది ఏం చేయలేదు. మాకు అరికాలు ముళ్ళు అంటలేదు. 24 గంటల కాలాంటి మంచి ఆనందంగా బతికినాం. కేసీఆర్ దేవుడు ఇవాళ మాకు. ఇవాళ కేసీఆర్ దేవుడు. నాది రంగేపల్లి గొల్లము యాదస్తు. మేము రమేష్ నా పేరు చూసుకో. కేసీఆర్ కూడా తెలియాలి. కేసీఆర్ దేవుడు. మాకు రెడ్డి రుణమాఫీ చేసినా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తా ఉన్నాడు. ఏం చేసిండయ్యా? ఏం చేసిండు? మళ్ళీ వడ్డీ కట్టానంటే ఇప్పుడు ఏం కావాలి? పంట పోయే ముందుకు వడ్డీ కట్టానా? నాటేసిన 2 నెలలు అవుతుంది. ఆడ ఏం కోసి కట్టాలి? ఏం కట్టాలి చెప్పండి. మీరు కూడా చెప్పండి. కేసీఆర్ ఇట్లా అడిగిన ఆడివన్నీ ఇది కట్టు, ఆధార్ కార్డు లింక్ చేసుడు, అది లింక్ చేసుడు. కేసీఆర్ అడిగినాడాయా? ఇది తీసుకుపోయి బతుకురి బిడ్డ బతుకురి. మన తెలంగాణ, మన రాష్ట్రం, మన ప్రజలు, మన బిడ్డలను చూసిండు. ఇవన్నీ పెట్టుకోలేదు. పోలీసులకు ఇంత అధికారం ఇవ్వలేదు. ఏమది ఇది? కానీ ఈ ప్రభుత్వం మంచిది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వమే
రాజు ఆయన. మేలు కలగాలనే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నా అన్ని ఉట్టి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు ఆడి గెలిచిండు. 420 హామీలు పెట్టి ఇచ్చిండు, వేస్ట్. కానీ కేసీఆర్ నమ్మకం, కేసీఆర్ దేవుడు. మనోహరాబాద్ మండల్లో యూరియా గురించి మేము తూపురం పోతే ఏ మండల్ ఆ మండలికి ఇస్తామని చెప్తారు. తూపురం పోతే మనోహరాబాద్ అంటున్నారు, మనోహరాబాద్కి వస్తే స్టాక్ లేదంటున్నారు. ఇక్కడ తీసుకొచ్చిన యూరియా రైల్వే స్టేషన్లో ఇస్తున్నారు, దొంగసాటులు ఇస్తున్నారు. కనీసం ఒకటి ఏంటంటే ఇచ్చి రైతులకు ఎంత ఇస్తారో సీరియల్ ఇస్తే బాగుంటుంది. వీళ్ళు తీసుకొచ్చి ఒకసారి స్టేషన్లు ఆపడము, లేకపోతే అడవిలు ఆపడము, ఎక్కడెక్కడ ఇస్తారు. యూరియా మాత్రం సప్లై లేదు. నాట్లు వేసి 2 నెలలు అవుతుంది, ఇంతవరకు యూరియా లేకపోతే రైతులు ఏం చేస్తారు? నాట్లు ఏడికెళ్ళేస్తారు. కలుపులు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కలుపులు అయిపోయినాక యూరియా తల్లి ఏం లాభం ఉంటుంది? యూరియా టైం లేకపోతే ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, ఇది దొంగ ప్రభుత్వం, ఇది దొంగల రాజ్యం. గతంలో ఎప్పుడన్నా గత 10 ఏళ్ళు ఎప్పుడన్నా ఇట్లా యూరియా కొరత ఏర్పడింది? ఆల్రెడీ ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు పాతకాలం చేస్తామంటారు. పాతకాలంలో చెప్పులు లైన్ పెట్టిన కాలం తీసుకొచ్చినట్టు ఉంది. పాతకాలంలో అంటే మనకు వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు ఇదే చెప్పులు కట్టిన లైన్లో ఉన్నది. ఇదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియాకు డోకలేదు. యూరియా అనేదే లేకుండా మాకు ఎప్పుడు అయినా యూరియా ఉండే. ఇప్పుడు ఏమున్నా ఈ 2 ఏళ్ల నుంచి అడ్డగోలుగా యూరియా దొరకడం లేదు, ఏది దొరకడం లేదు. ఈ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదంటూ కూడా ముఖ్యమంత్రి చెప్తున్నారు. మాకు ఎవరో సహకరించుడు కాదు, ఇప్పుడు ఈ చేత కాకపోతే దిగాలే కదా. ఈ మొగోడు చేత కాకపోతే దిగాలి, కాలు మొక్కలు దండం పెట్టాలి, రైతులకు పెట్టాలి. వీడు ఒక్కడు చేసి కేంద్రం చేయకపోతే ఎవరేం చేస్తారు చెప్పు? తిట్టేది ఇప్పుడు ఇంటికి పెద్ద అయ్యని తిడతారు కానీ ఎవరినో తిట్టారు కదా. ఇప్పుడు వీడు కాలు మొక్కడా దండం పెడతాడు, వీడు తెచ్చేయాలి, తెచ్చి ఇక్కడ ఏదో చేయాలి, రైతులకు చేయాలి. కానీ కేంద్రం ఇస్తలేదు, నేనేం చేయాలంటే చేత కాకపోతే దీపో. ప్రభుత్వమే రైతుల ప్రభుత్వం అని చెప్తున్నాడు. రైతుల ప్రభుత్వం కావచ్చు సార్, మాకైతే కాదు సార్. అది ఏ రైతుగా ఉన్న రైతులకు కావచ్చు. మన ఏమంటే పెద్ద సాహుకారు ఉండే చూసినా వాళ్ళకు రైతుల ప్రభుత్వం, మళ్ళీ పేదలకైతే ఏం లేదు సార్. నాకు నోటీస్ వచ్చింది సార్ మొన్న, మళ్ళీ ఫోన్ చేసిండు ఆయన బ్యాంక్ అయినా, మీకు 1,00,000 రూపాయలు కట్టాలి బాబు, ఇంట్రెస్ట్ 1,50,000 ఉంది, లేకపోతే మీ భూమి అరెస్ట్ చేసుకొని పోతా అన్నాడు. కాకపోతే నేను నోటీస్ చూపిస్తా. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు సార్? మెసేజ్ చేసి సార్ వాట్సాప్లో యూరియా బస్ వచ్చాయి, మనోహరాబాద్ సోమవారం యూరియా బస్ వచ్చాయని మెసేజ్ చేసారు. ఆ మెసేజ్ చూసాం, యూరియా లేదు, బండి లేదు, ఏం లేదు. మేము పొద్దున 6 గంటలకు వచ్చినాం సార్, 6 గంటల నుంచి నిలబడ్డాం షాప్ కూడా, కానీ యూరియా లేదు, ఏం లేదు సార్. నేనైతే 8 రోజులు తిరిగిపోతా, 8 రోజుల నుంచి వస్తున్నా పోతున్నా అంటే యూరియా ఒక్క లారీ తెప్పించలేదు, ఇచ్చేది లేదు రైతులకి. మోడీ పంపిస్తలేడు యూరియా, అందుకే యూరియా ఇట్లా ఇవ్వట్లేదు అంటున్నారు సార్. మోడీ మనం పోలేం కదా సార్, పెద్ద పెద్ద రాజకీయాలు పోతున్నాయి వస్తాయి. ఆంధ్రాలో యూరియా ఉంటుంది, ఆంధ్రాలో యూరియా ఉంటుంది, మహారాష్ట్ర యూరియా ఉంటుంది, ఇంకో రాష్ట్రంలో యూరియా ఉంటుంది. తెలంగాణకే మోడీ ఎందుకు పంపడు? అదే మరి తెలంగాణకి ఎందుకు పంపడు? నిన్నొచ్చిండు, మొన్నొచ్చిండు, నిన్న ఫోన్లో పెడితేనే ఈరోజు 7 గంటలకు వచ్చినాం మేము. చాయ్ తాగకుండా నీళ్ళు తాగకుండా వచ్చినప్పుడు మరి మాకు ఇవ్వచ్చు కదా. తెలంగాణ ఇబ్బంది ఉంటే ఆంధ్రకి ఇబ్బంది ఉండాలి కదా. ఇస్తుర్రు, మేము ఎక్కడ ఇస్తుర్రు. మాకు ఇయ్యరు అనుకున్నారా? మేము చేలు పెట్టలేదు అనుకున్నారా? మేము ఖర్చు పెట్టలేదు అనుకున్నారా? అక్కడక్కడ వాళ్ళకి అందరికి ఇస్తుర్రు. డిపాసు వేసుకొని పక్కకు 10 రూపాయలకు అమ్ముకుంటుర్రు. ఎందుకు? మేము ఉన్నోళ్ళం చచ్చిపోవన్నా, మేము చేసుకోవన్నా, ఎట్లా అనుకుంటుర్రు? 5 ఎకరాలు వేసుకుంటే ఒక సంచి ఇస్తే మేము ఏం కావాలి అంటున్నారు. రైతులను చాలా బాగా చూసుకుంటున్నాం అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి కంటికి కండలు ఓటేసి బాడుకోవాలంతా ఉత్సాహ తాగుకుంటా ఓటేసి ఇలా మాకు ఇంత కష్టం వచ్చింది. మేము ఈ రోడ్డు మీకు రావాలని అవసరమా చెప్పు? మేము రోడ్డు మీకు రావాలని అవసరమా? 3 ఎకరాలు సార్ నాకు. కొట్టకొచ్చింది 3 ఎకరాలు చూసుకోండి. నాకు రాలే యూరియా మా చేను ఇప్పుడు ఎండిపోతుంది, ఏం చేయాలి చెప్పు? యూరియా లేక ఖరాబ్ అవుతుంది సార్. టీషర్ట్ కనుక రెడ్గా అయిపోయింది మొత్తం, అది ఏం చేయాలి చెప్పండి? మెసేజ్ చేస్తారు, వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు, యూరియా వచ్చింది అనుకుంటుండు కానీ వాడు ఎట్లా అనుకొని బతున్నాము. ఎన్ని ఎకరాల భూమి ఉందా? మాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలకు ఒక్క సంచి ఇస్తే ఏం చేయాలి? ఒక్క సంచి కూడా గతి లేదు. మా మొగాడు 8 రోజుల వచ్చిండు, జ్వరం వచ్చి నిలవాడు, కాలు చేతులు జ్వరం వచ్చి నిలబడిపోయాడు. సప్యాక ఇంటికి వచ్చిండు. మళ్ళీ ఏం సంగతి అని మళ్ళీ లేవంగానే వండుకోకుండా ఇంటికి వెళ్ళొచ్చినాం. నడుగురు చాయ్ తాగకుండా వెళ్ళొచ్చినాం. ఇంత పూర్తిలే మేము పోగానే లారీ వస్తుంది, ఇష్టమున్నోళ్ళకి ఇచ్చుకుంటారు. మేము రాగానే మంచిగా వచ్చినాయి, పోయిన సంవత్సరం మంచిగా వచ్చినాయి ఇప్పుడే
ఇప్పుడే మాకు చెప్పాలని అవసరమా? ఈ ప్రభుత్వమే రైతుల ప్రభుత్వం అని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడే మాకు ఇంత ఆగం ఇప్పుడే ఇడు ముట్టడి తెచ్చుకున్నాము, అన్ని చేసుకున్నాము. నీళ్ళకు బాధ, మందుకు బాధ, ఎందుకు ఇట్లా ఎట్లా బతాం, ఎట్లా చేస్తాం? ఒకటి 10 మంది ఉన్నాడు, ఇద్దరు ఉన్నాడు, ఎట్లా? రైతు భరోసా పైసలు పడ్డాయా మీకు? రైతు బంధు లేదు, బీతు బంధు లేదు, పర్లేదు మాకు. ఏమో అందరికీ చెప్తున్నారు కదా. వాడు ఓడికి పెడుతుండో ఓనికి పెడుతుండో, మాకు రూపాయి రాలేదు ఇవ్వరు. అంత ముందుకు వచ్చినాయి, అంత ముందుకు వచ్చినాయి. పింఛన్ లేదు, మహిళా మండలంలో 500 ఇస్తామన్నారు, ఇయ్యలేడు. మా ముసలానికి పండ్లు వచ్చిపోయినాయి, ఇది వరకు పింఛన్ రాదా? బాడకావు ఇయ్యడా? ఎట్లా అనుకున్నారు? ఏమనుకున్నారు? ఎట్లా బతకాలి? మొన్నటిదాకా కాలం కాలే, మొన్నటిదాకా కాలం అయిందా? మొన్నటిదాకా కాలం అయిందా? కాలం కాలే. ఇప్పుడు అంతా ఈ 10-20 రోజులకోలే నెలకోలే పడుతుంది వాన. పడవదికి ఇంత మందు తలుకుందాం, ఉన్నదానికి లేని దానికంటే ఇంత టైట్ చేస్తుండు వాడు. ఎట్లా చెప్పు? నీళ్ళు లేవు మాకు, ఏ నీళ్ళు లేవు, కాలువనే లేదు మాకు. అసలు మాకు కాలువ లేదు, నీళ్ళు లేవు, నల్లలు కూడా వస్తలేవు. ఎట్లా బతకాల మేము? కరెంట్ ఇడుస్తలేడు, 24 గంటలు కరెంట్ ఇడుస్తున్నాడు. ఏది లేదు, కరెంటు లేదు, నల్ల నీళ్ళు లేవు. కేసీఆర్ ఉండగా నల్ల నీళ్ళు వచ్చినాయి, 24 గంటలు కరెంట్ వచ్చింది, అన్ని వచ్చినాయి. 10 ఏళ్ల కంటే మేము గొప్పగా పాలిస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎట్లా ఇంకేదో ఇస్తారు? ఇప్పుడు దాచే కాలం వచ్చిందంటే ఇక 10 ఏళ్ళు పెట్టుకొని ఇప్పుడు చచ్చిపోతున్నాం అంటే ఇంతమంది చచ్చిపోయినాక 10 ఏళ్ళకి ఇంకో ఓనికిస్తాడు వాడు ఓనికిస్తాడు. ఇప్పుడు ఇయ్యడిగా మేము అందరం చచ్చిపోయేదాకా ఇయ్యడు వాడు. ఈ సంవత్సరం మేము చచ్చిపోతే 10 ఏళ్ళ దాకా ఇస్తాడు వాడు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. రైతులంతా కూడా ప్రభుత్వం మీద మండిపడుతూ ఉన్నారు. గత 10 ఏళ్ల పాటు కూడా కేసీఆర్ ఎలాంటి టైం వెచ్చించకుండా సమయానికి కూడా ఏదైతే రైతుకు సంబంధించిన అవసరాలన్నీ కూడా అందజేసిర్రు. యూరియా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రతి ఒక్క స్కీమ్ కూడా రైతులకు సంబంధించి కూడా సకాలంలో అందించిండు. కానీ ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏది కూడా సరైన టైంలో ఇవ్వట్లేదంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే మరి మెదక్ జిల్లాకు సంబంధించి మనోహరాబాద్ మండలకు సంబంధించి రైతులు పూర్తి మొత్తంలో రోడ్ల మీదకి ఎక్కి కూడా వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకొని కూడా వాళ్ళు రోడ్ల మీద బైఠాయించి ఏదైతే ప్రభుత్వానికి అగెనెస్ట్గా నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్స్. రేవంత్ రెడ్డి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో రైతుల ప్రభుత్వం, రైతు రాజ్యం అని చెప్పిండు, కానీ రైతులకు సంబంధించి కూడా ఎలాంటి లాభం చేయలేదు. రైతులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న దాఖలాలు లేవంటూ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం పూర్తి మొత్తంలో కూడా నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే పూర్తి మొత్తంలో రైతులంతా కూడా గత 15 రోజుల నుంచి కూడా యూరియా కోసం వెయిట్ చేస్తున్నా కూడా యూరియా ఇవ్వట్లేదు, దీనివల్ల మేము పంట నష్టపోయే అవకాశాలు ఉంటాయంటూ కూడా రైతులు వెళ్ళగక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఈ రైతాంగానికి సంబంధించి కూడా మరి సకాలంలో రైతు భరోసా ఇవ్వకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆ విషయం మీద కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. చాలామంది రైతులు ఇప్పటికే మరి ఏదైతే అనేక సార్లు కూడా ఇదే రోడ్డు మీద కూడా బైఠాయించినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటి కూడా ప్రభుత్వం దిగి రావట్లేదు. ప్రభుత్వం తక్షణమే దిగి వచ్చి మాకు యూరియాను అందివ్వాలి, ఇప్పటికే ఆలస్యమైంది, ఒకవేళ అందివ్వకపోతే మాకు పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి.